జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇంత లేట్ అయినా ఇంటికి రాకపోయేసరికి నీ డొక్కు స్కూటీ హ్యాండ్ ఇచ్చే ఉంటుంది అనుకున్నాను. కరెక్ట్గా అదే జరిగింది. దీన్ని నమ్ముకొని బయటకు వస్తే ఇదిగో ఇలా రోడ్ల పాలు అవ్వాల్సిందే. అవసరమా? నీకు అసలు ఆ జాబ్ అవసరమా? ఏయ్, నా స్కూటీని డొక్కుదంటావా? నా మీద నోరు జారినట్టు నా స్కూటీని కామెంట్ చేస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నిన్ను డొక్కు డొక్కు చేసేస్తాను. నీ కటౌట్కి నువ్వు కొట్టే డైలాగ్స్కి ఏమైనా లింక్ గాని సింక్ గాని ఉన్నాయా? కంటెంట్ ఉన్నోళ్ళకి కటౌట్తో పనిలేదు మిస్టర్. నువ్వే నాన్ సింక్ లో మాట్లాడి రెచ్చగొట్టావు. ఈ రోషానికి ఏం తక్కువ లేదు. చిన్న మాట అంటే చాలు చిచ్చుబుడ్డిలా చిరుబుర్లాడతావు. మాట పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే స్కూటీ హ్యాండ్ ఇచ్చిన ఫైర్లో ఉన్నాను. అనవసరంగా రెచ్చగొట్టాలని చూడుకు. ఏ ఆగు. కొండముచ్చులాగా అర్ధరాత్రి ఎర్ర డ్రెస్ వేసుకొని తిరగడం ఏంటి? ఇదిగో, నా డ్రెస్ ని కామెంట్ చేస్తే మాత్రం నాకు క్రాక్ వస్తుంది. నాకు ఎలాంటి డ్రెస్సులు కంఫర్టో అవే వేసుకెళ్తాను. నీకు ఇష్టమైనవి వేసుకుని వెళ్ళమంటే నేను ఫాలో అవ్వను. మైండ్ ఇట్. మైండ్ ఇట్ అంటావేంటి? నేనేమైనా నా ఇంటి పక్కన వాళ్ళకి చెప్పానా? నీ భర్తగా నీకే చెప్పాను కదా. దాన్నేదో తప్పన్నట్టు చెప్తావేంటి? నీ మొగుడితో మాట్లాడుతున్నావు అన్న విషయం మర్చిపోకు. ఇంట్లో భర్తవి, ఇక్కడ కాదు. అమ్మా నాన్న అంటే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా అమ్మా నాన్నే అవుతారు. భర్త కూడా అంతే. ఇంట్లో భర్త, రోడ్డు మీద బఫూన్ అవ్వడు కదా. ఇదిగో, రేపటి నుంచి నీ ఇష్టం వచ్చిన డ్రెస్లో వెళ్ళు, కానీ షూస్ మాత్రం వేసుకెళ్ళద్దు. నా ఇష్టం వచ్చింది వేసుకెళ్తాను. షూస్ వేసుకెళ్తాను, లేదంటే చెప్పులు వేసుకెళ్తాను. నువ్వు చెప్పిందే వేసుకెళ్ళాలా? హలో, నువ్వు ఎలా ఉన్నా సరే షూస్ వేసుకెళ్ళడానికి వీల్లేదు. నన్ను కంట్రోల్ చేయాలని చూస్తావా? హౌ డేర్ యూ! పోనీ లేని ఊరుకుంటూ ఉంటే సైకోలా బిహేవ్ చేస్తున్నావు. నువ్వెలాంటి డ్రెస్సులు వేసుకోవాలో నేను చెప్తున్నానా? మరి నన్నెందుకు రిస్ట్రిక్ట్ చేయాలని చూస్తున్నావు? నేను ఏది చేసినా లిమిట్స్ క్రాస్ చేయకుండానే చేస్తాను. అయినా సరే నీ బాసిజం చూపిస్తావేంటి? ఏం చేస్తున్నావు ఆదర్శ్? ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? వదులు. షూ ఎందుకు లాగుతున్నావు? వదులు. అమ్మయ్యా, కాలి మెట్టెలు తీలేదంటే భర్తగా నాకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే. ఈ రోజుకి షూ వేసుకుంటే వేసుకున్నావు కానీ రేపటి నుంచి మాత్రం వేసుకుంటే కుదరదు. అమ్మ దొంగ, చెప్పులేసుకుంటే నా కాలికున్న మెట్టల్ని చూసి నాకు పెళ్ళయిందని అందరికీ తెలిసిపోతుంది. ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి నన్ను ఏ మగాడు కూడా చెడు ఉద్దేశంతో చూడడు. అదే షూ వేసుకుంటే నాకు పెళ్ళైన విషయం ఎవరికీ తెలియక ఫాలో అవుతారన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ నీది. దొరికావురా ఆదర్శ్. నీకింత జెల్సీ ఫీలింగ్ ఉందా?